ఖురాన్ ప్రస్తావించిందనమాట. అంతేకాకుండా ఈగలు ఎగురుతున్నప్పుడు కేవలం 1 మిల్లీ సెకండ్లలోనే తమ యొక్క దిశను మార్చుకోగలుగుతాయి. అవి గాలిలో ఎగిరేటప్పుడు చేసే విన్యాసాలు కొన్ని విమానాలకి కూడా సాధ్యం కావు. వాటి యొక్క రెక్కల యొక్క కదలిక మరియు శరీర బరువు ఉండే సమతుల్యత ఒక ఇంజనీర్ వ్యవస్థకి అద్భుతం. అది దేవుని యొక్క సృష్టికర్త యొక్క మైండ్ని మనం ఆయన యొక్క ఊహించలేము కూడా. అటువంటి అద్భుతం ఇది. ఇక ఈగే కదా అని చాలా తేలిగ్గా తీసిపారేస్తూ ఉంటాం మనం. కానీ దాని ప్రతి అవయవం వెనక ఒక గొప్ప సైన్స్ మరియు సృష్టికర్త యొక్క వ్యూహం కనిపిస్తుంది. ఇంత చిన్న జీవిలోనే ఇన్ని రహస్యాలు ఉంటే ఇక అనంతమైన ఈ యొక్క విశ్వాసంలో, ఈ యొక్క సృష్టిలో ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే ఖురాన్ ఈగ గురించి ఏం చెప్తుందంటే, ఖురాన్లో మరి 22వ సూరా 73వ వాక్యం, ఓ ప్రజలారా, ఒక ఉపమానం చెప్పబడుతోంది, శ్రద్ధగా వినండి. అల్లాను వదిలి మీరు ఎవరిని మరి పిలుస్తున్నారో నమ్ముతున్నారో వారందరూ కలిసి ప్రయత్నించినా ఒక ఈగను కూడా సృష్టించలేరు. ఒకవేళ ఆ ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును లాక్కుపోతే కూడా వారు దానిని కూడా తీసుకోలేరు. వెదికేవాడు మనిషి బలహీనుడే, వెదకబడేది ఈగ కూడా బలహీనమైనదే అని ఖురాన్లో సూరా అల్ హజ్ 22వ అధ్యాయం 73వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా హదీసు గ్రంథాలలో ఈగ యొక్క రెక్కల నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక ప్రసిద్ధ హదీసు ఏమిటంటే, ఇది నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అదే ఇప్పుడు మనం రెక్కని ఒకవైపు అనారోగ్యానికి సంబంధించి ఉంటే ఇంకోవైపు యాంటీబయాటిక్స్ గురించి. మీలో ఎవరైనా పానీయంలోనైనా లేదా నీరు లేదా పాలులో ఈగ పడితే దానిని అందులో పూర్తిగా ముంచి ఆ తర్వాత తీసి బయటకు పారేయండి. ఎందుకంటే దాని ఒక రెక్కలో వ్యాధి జబ్బు ఉంటే మరొక రెక్కలో దానికి నివారణ విరుగుడు ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో 5782లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతూ ఉంది. సైంటిఫిక్ పాయింట్, ఆధునిక పరిశోధకుల ప్రకారం ఈగ శరీరంలో కొన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉంటే అదే ఈగ తన రెక్కల కింద మరియు శరీరంలో బ్యాక్టీరియల్ కణాలను కలిగి ఉంటుంది. ఈగ పానీయంలో పడినప్పుడు అది తనను తాను రక్షించుకోవడానికి